ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని స్కిప్ చేయొద్దు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1241 పాయింట్స్ గెయిన్ అయ్యి 71,942 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 385 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,738 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 576 పాయింట్స్ గెయిన్ అయ్యి 45,442 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ మోస్ట్లీ పెరుగుతుందని, దానికి ప్రధాన కారణం HDFC బ్యాంక్ అయింటుందని మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. మండే మార్కెట్స్ గ్రీన్ లో ఉంటాయనైతే మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సర్ప్రైజ్ చేసింది ఏంటంటే అందరం HDFC బ్యాంక్ సైడ్ చూస్తూ ఉంటే HDFC బ్యాంక్ ఎంత పెరుగుతుంది, ఎంత గ్యాప్ అప్ అవుతుంది, అసలు ఎలా అవుతుందని సైలెంట్ గా మార్కెట్ ని అండ్ మార్కెట్ లో ఉంటున్న అందరు ఎక్స్పర్ట్స్ ని సర్ప్రైజ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. బిలీవ్ మీ, ఇప్పటికి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంత పెరగడానికి ఇది రీజన్ అనేలా. మేబీ చిన్న చిన్న రీజన్స్ మీరు వెతుకుతుంటే కొన్ని దగ్గర దొరకచ్చేమో, బట్ ట్రస్ట్ మీ, ఒక లార్జ్ క్యాప్ 19 లక్షల కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది. అండ్ ఇవాళ పెరిగిన దాంతో సుమారు 1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్ పైగా యాడ్ చేసింది. ఒక చిన్న ఆర్డర్ తోనో, లైక్ ఒక 10,000 కోట్లు 20,000 కోట్ల ఆర్డర్ తోనో, డీల్ తోనో, ఇంకేదైనా అప్డేట్స్ తోనో రాదు. కొన్ని వేల కోట్లలో స్టాక్స్ ని కొనే ఒక మైండ్ సెట్ ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ని మూవ్ చేశారు. దీని రిలేటెడ్ గా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి, అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంతా చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది కదా. దీని బ్యాక్ ఎవరున్నారనేది చూడండి. రిలయన్స్ అవుట్ ఆఫ్ 385 ఆల్మోస్ట్ 142 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత HDFC బ్యాంక్, L&T, కోటాక్ మహేంద్ర బ్యాంక్, ICICI బ్యాంక్ ఇవి కాంట్రిబ్యూట్ చేశాయి. బట్ ఇంట్రెస్టింగ్ గా నిఫ్టీ హెవీ వెయిట్స్ లో ప్రధానంగా మనం చెప్పుకుంటూ వచ్చే రిలయన్స్, HDFC బ్యాంక్ తర్వాత ITC అండ్ ఇన్ఫోసిస్ ఇవాళ అండర్ పర్ఫార్మ్ లో ఉన్నాయి. బికాస్ ITC నెంబర్స్ రావాల్సి ఉంది, ఇంకొంత టైంలో మనం రిజల్ట్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ ఇన్ఫోసిస్ IT స్పేస్ లో ఇవాళ డౌన్ ఉంది. ఇండెక్స్ లెవెల్ ఇవాళ అన్ని స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయలేదు మనకి హెవీ వెయిట్స్. ఇవి కూడా ఏ మాత్రం 1-2% పెరుగున్నా ఈజీగా 450 పాయింట్స్ అబోవ్ దగ్గరగా నిఫ్టీ పెరిగేదేమో. బట్ అవుట్ అండ్ అవుట్ రిలయన్స్ ఇవాళ దుమ్ము లేపింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా వన్ డైరెక్షనల్ గా అలా పెరిగిపోతూ ఉండేసరికి చూడండి మీరే ఎలా ఉంది గ్రాఫ్. ఎక్కడైనా షేక్ చేసిందా? లైక్ బై పొజిషన్స్ ఉంటున్న వాళ్ళని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేలా ఎక్కడైనా టూ మచ్ వోల్టాలిటీ ఉందా? లేదు కదా. కాబట్టే నిఫ్టీ రిలేటెడ్ గా కూడా మోస్ట్లీ స్టేబుల్ మూవ్ మనకు కనిపించింది. బట్ అదే బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఏంటి వోల్టాలిటీ. గ్యాప్ అప్ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్, అక్కడి నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్, ఇంచుమించు ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ. అక్కడి నుంచి సడన్ గా విత్ ఇన్ 15 మినిట్స్ క్యాండిల్ లోనే వి షేప్ లో 300 పాయింట్స్ డౌన్ సైడ్ కి, 300 పాయింట్స్ అప్ సైడ్ కి జస్ట్ 15 మినిట్ క్యాండిల్స్ తోనే మనకి రిప్రజెంటేషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు HDFC బ్యాంక్, అంత స్ట్రాంగ్ మూవ్ ఏం రాలేదు ఇవాళ. గ్యాప్ అప్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1% పాజిటివ్. బట్ రిలయన్స్ ఇవాళ అవుట్ పర్ఫార్మ్ చేయడంతోనే ఓవరాల్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంత మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ సర్ప్రైజ్ చేస్తున్న డేటా ఏంటంటే FIS ఒక నెట్ షార్ట్ యాక్టివిటీ. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం జనవరిలో కాదులేండి, దానికి ముందు FIS ఒక యాక్టివిటీ నెట్ షార్ట్ లో ఉంటే ప్రధానంగా 80% దగ్గరగా నెట్ షార్ట్స్ మనకి FIS వి సిస్టమ్ లో ఉంటే మార్కెట్ ని నెక్స్ట్ కమింగ్ డేస్ లో నెగిటివ్ కంటే పాజిటివ్ గా చూడడానికి మనకి కంఫర్ట్ ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అలా ప్రీవియస్ గా 52% నెట్ షార్ట్స్ ఉంటున్నావు కాస్త 78% కి నెట్ షార్ట్స్ అమాంతం పెరిగాయి. రీసెంట్ డేస్ లో మార్కెట్ లో ఒక హెవీ షార్టింగ్ యాక్టివిటీ, పర్టికులర్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒక బిగ్ షార్టింగ్ యాక్టివిటీ FIS నుంచి యాడ్ అయింది. దీంతో అమాంతం 1,08,000 కాంట్రాక్ట్స్ కి, నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ కి FIS వెళ్లారు. 78% నెట్ షార్ట్స్. గతంలో మీరు ఏప్రిల్ నెలలో చూస్తే 91% దగ్గరగా నెట్ షార్ట్స్ తో మనకి మార్కెట్ స్టార్ట్ అయింది. అలా మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 90%, 91% తో షార్ట్ కాంట్రాక్ట్స్ తో స్టార్ట్ అయిన మంత్లీ కాంట్రాక్ట్ ఎంటైర్ ఏప్రిల్ మంత్ లో 830-840 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. తర్వాత నవంబర్ లో 89% తో ఇక్కడ ఈ పాయింట్ లో 89% దగ్గరగా నెట్ షార్ట్స్ మనకి అక్టోబర్ మంత్ ఎండ్ టైమ్ లో ఉంటున్నాయి. తర్వాత వస్తున్న దాంట్లో నియర్లీ 1270 పాయింట్స్ దగ్గరగా కేవలం నవంబర్ మంత్ లోనే ప్రీవియస్ గా అంత ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉంటుండడం మార్కెట్స్ లో ర్యాలీ కనిపించింది. అండ్ ఇప్పుడు కూడా ఇది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా షార్ట్స్ పెరుగుంటాయేమో అని. ఇవాళ డేటా కోసం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అర్థమైంది FIS ఇంతలా నెట్ షార్ట్స్ యాడ్ చేసుకున్నారని. 78% నాట్ ఏ స్మాల్ నెంబర్. ఆల్మోస్ట్ 1,08,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా FIS నెట్ షార్ట్స్ ని హోల్డ్ చేస్తుండడం సిస్టమ్ లో ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ బిల్డ్ అయిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ అలా గతంలో 80%, 90% దగ్గరగా నెట్ షార్ట్స్ బిల్డ్ అయిన ప్రతిసారి ఒక బిగ్ షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్ లో అరేజ్ అయ్యింది. అంటే ఇప్పుడు మీరు ఈ మంత్ లో మార్కెట్ భారీగా పెరిగిపోతుంది, ముందు వెనక చూసుకోకుండా మనం బై చేసేయచ్చు అంటున్నారు, అంతేనా అని అడిగితే ఫ్రెండ్స్, గతంలో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా అలానే డేటా ఉంది. గతంలో లానే ఇప్పుడు కూడా జరిగితే ఖచ్చితంగా మార్కెట్ పెరగాలి. కానీ మార్కెట్ ఈసారి డిఫరెంట్ గా ఉంటుందేమో. ఈ జనవరిలో నేను మార్కెట్ కొంత డిఫరెంట్ ఉంటుంది, బులిష్ గా క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చూస్తే 2% నెగిటివ్ లో క్లోజ్ అయ్యి గత 5-6
సంవత్సరాలుగా ఏం జరుగుతుందో ఈసారి కొత్తగా ఏం లేదు. గత సంవత్సరాలు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నానని సేమ్ ఈసారి కూడా నెగిటివ్ లోనే జనవరిలో క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉంటుండడం, మేబీ ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగేసరికి అవి ఎంత కవర్ అయ్యాయో చెక్ చేయాలి. అవి కానీ పెద్దగా కవర్ అవ్వకపోతుంటే బిలీవ్ మీ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. మీన్స్ బేరిష్ కంటే బులిష్ గా చూడడానికి మనకి స్కోప్ ఉంటున్నట్టు, బట్ అవి సిగ్నిఫికెంట్ గా కవర్ అయిపోయి 60% లో కానీ మనం చూస్తూ ఉన్నామంటే దాన్ని, దెన్ మేబీ ఆ షార్ట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయి కవర్ కూడా అయిపోవడం, జస్ట్ ఇంత షార్ట్ పీరియడ్ లో అయిపోవడం నాకు తెలిసి లాస్ట్ 1.5 year లో ఇంత ఎక్స్ట్రీమ్ గా క్రియేట్ అవడం అండ్ మళ్ళీ వెంటనే కవర్ అయిపోవడం ఎప్పుడు జరగనట్టు. చూద్దాం ఇవాళ డే ఎండ్ లో ఎన్ఎస్సి లో మనకి ఆల్మోస్ట్ 8-9 అరౌండ్ అప్డేట్ అవుతుంది ఆ డేటా. దాంతో క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ డే నేను మీకు అప్డేట్ చేస్తాను కదా, అప్పుడు అర్థమవుతుంది మనకి ఎఫ్ఐఎస్ షార్ట్ పోర్షన్ ఎంత ఉందని. ఇఫ్ అవి కానీ ఫర్దర్ గా ఇదే రేంజ్ లో 75% కంటే అబోవ్ కానీ ఉంటుంటే ఈ రోజు ఇంత పెరిగిన తర్వాత కూడా స్టిల్ షార్ట్ కవరింగ్ కి మార్కెట్ లో స్కోప్ ఉంటున్నట్టు, కాబట్టి ఫర్దర్ గా స్లైట్ బులిష్ వ్యూ ని మనం మార్కెట్ పరంగా చూడొచ్చు. బట్ ఇమీడియట్ గా మాత్రం బులిష్ గా మార్కెట్ ని చూడొద్దు. ఇంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు జంప్ చేయడం అనేది కొంత రిస్కీ, బికాస్ ప్రీవియస్ గా గతంలో మల్టిపుల్ టైమ్స్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ రిజెక్ట్ అయిందో ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. అండ్ ఈవెన్ రీసెంట్ గా వెళ్ళిన హైస్ నుంచి మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని లోయర్ లెవెల్స్ కి డ్రా చేసిన ఎగ్జాక్ట్ గా 61.8% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నట్టు, కాబట్టి ఇంతవరకు కామ్ గా ఉండి ఇంతవరకు బులిష్ పొజిషన్స్ లేకుండా బేరిష్ గా ఉంటున్న వాళ్ళు స్టాప్ లాస్ ట్రిగర్ అయింటాయి. అబౌట్ 21,500 బేరిష్ గా ఉండాల్సిన లాజిక్ లేదు. ఈ 250 పాయింట్ రేంజ్ లో కన్సాలిడేషన్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు హైయర్ ఎండ్ లో కన్సాలిడేషన్ రేంజ్ లోకి మార్కెట్ వచ్చింది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ప్రూవ్ కావాలి అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందా లేదా. క్లోజింగ్ ఇంపార్టెంట్, డైలీ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఇది జరగకుండా ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనం స్ట్రాంగ్ గా స్టెప్ వేయడం బులిష్ గా ఈ రోజు ఉంటున్న మార్కెట్ యాక్టివిటీని చూసి అది అంత లాజికల్ గా రిస్క్ రివార్డ్ తో కూడుకుంది కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. రేపటి మార్కెట్ అది డిసైడ్ చేస్తుంది మార్కెట్ డైరెక్షన్ ఏంటని. ఇవాళంటే ఎక్సెప్షనల్ గా మనకి రిలయన్స్ పర్ఫార్మ్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా ఒక మైల్డ్ షార్ట్ కవరింగ్ కి పాసిబిలిటీ వచ్చింది, కాబట్టి ఆ రెండు కలిపి సుమారు 200 పాయింట్స్ నిఫ్టీని మూవ్ చేశాయి. ఇదే సెంటిమెంట్ తో ఇతర స్టాక్స్ కూడా మూవ్ అయిపోయాయి. బట్ రేపేంటి అండ్ ఎఫ్ఐఎస్ ఎంత షార్ట్ కవర్ చేసుకున్నారు, ఈ డేటా మనకి కీగా ఉండబోతుంది. ఇన్ సింగిల్ లైన్ చెప్పాలంటే రెసిస్టెన్స్ దగ్గర ఉన్న దాని అబోవ్ క్లోజ్ ఇవ్వనివ్వండి, డే ఎండింగ్ డే క్లోజింగ్ వరకు చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇది మేబీ మీకు ఇంపార్టెంట్ గా కనిపించకపోవచ్చు, బట్ పాలిటిక్స్ అనేది మార్కెట్స్ కి ఎంతో కొంత రిలేటెడ్. మీరు గమనిస్తే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత బీహార్ లో సీఎం గా ఉంటున్న నితీష్ కుమార్ గారు అప్పటి వరకు బీజేపీకి అగైనెస్ట్ గా ఎన్డీఏకి అగైనెస్ట్ గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళ అలయన్సెస్ తో కూటమిగా ఉంటూ ఇప్పుడు కేంద్రంలో జరగబోతున్న ఎన్నికలకి సిద్ధమవుతున్నట్లు మనకి గతంలో వినిపిస్తూ వచ్చాయి. తను అసలు బీజేపీతోనే కలవరనేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ తను ప్రీవియస్ గా ఇస్తూ వచ్చారు. కానీ కాంగ్రెస్ అండ్ అపోజిషన్స్ బీజేపీ అపోజిషన్స్ తో కలిసి ఫామ్ చేసిన గవర్నమెంట్ ని డిజాల్వ్ చేస్తూ బీజేపీతో కలిసి అగైన్ బీహార్ చీఫ్ మినిస్టర్ గా అండ్ ఈవెన్ నెక్స్ట్ కేంద్రంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తారనేలా తను అప్డేట్స్ చేస్తూ ఉండడం బీజేపీ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతున్నట్టు అండ్ కాంగ్రెస్ ఫర్దర్ గా వీక్ అవుతూ నెక్స్ట్ ఇంపాసిబుల్ ఇంకా కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేలా ప్రెసెంట్ ఉంటున్న లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇది కూడా కేంద్రంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మార్కెట్స్ ఎప్పుడు పాజిటివ్ గా తీసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మారుతున్న ఈ సమీకరణాలు కూడా మార్కెట్స్ మేబీ పాజిటివ్ గా తీసుకుని ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా మనకి ఈ మూవ్ కనిపించి ఉండొచ్చు. కేవలం ఇదే అని చెప్పను, బట్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ గా మనం గమనించాలి. షార్ట్స్ ఎక్కువ సిస్టమ్ లో ఉంటుండడం, మార్కెట్స్ క్లోజ్ ఆకి అప్డేట్, పొలిటికల్ గా ఈ అప్డేట్ వస్తూ ఉండడం అండ్ రిలయన్స్ పరంగా కూడా ఎఫ్ఐఎస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఎల్ఐసి వాళ్ళ రిలేటెడ్ వస్తున్న అప్డేట్ కూడా ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఉంటున్న నెగిటివ్ సెంటిమెంట్ ని కవర్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కలిసి ఇవాల్టి మార్కెట్స్ ఈ ర్యాలీ బ్యాక్ ఉంటున్న స్ట్రాంగ్ పాయింట్స్ గా నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వారం మనకి ఇంపార్టెంట్ రిజల్ట్స్ లైక్ ఎస్బీఐ రిలేటెడ్ గా, ఐటీసీ రిలేటెడ్ గా, టాటా మోటార్స్, మారుతి, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా ఈ వీక్ మనకి మార్కెట్స్ ని హిట్ చేయబోతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను. 31st నైట్ మనకి ఫెడ్ వాళ్ళ అవుట్కమ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రేట్ కట్ మార్కెట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎప్పుడో నెక్స్ట్ చాలా టైం తర్వాతే ఉంటది అనుకుంటుంది. 99.999% ఎక్కడ కూడా రేట్ కట్ ప్రస్తావనే ఉండదు. చేస్తామనో ఇంత చేస్తామనో ఇది కాదు పాయింట్. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది ఇంపార్టెంట్. ఏ టైం నుంచి చేయాలనుకుంటున్నాం ఇది మార్కెట్ కి కావాల్సిన ఆన్సర్. టైం లైన్ కావాలి, ఎప్పుడెప్పటి నుంచి మార్కెట్ లో రేట్ కట్స్ వస్తాయని. బికాస్ ఇంత రేట్ కట్టే చేస్తామని ఎవరు కూడా ముందుగా చెప్పరు యూజువల్ గా. ఒకవేళ ఈసారి రేట్ కట్ వచ్చింది అనుకోండి, అది సూపర్ డూపర్ పాజిటివ్, అది కంప్లీట్లీ ఒక సర్ప్రైజ్. అది మోస్ట్లీ అలా జరగదు. ఒకవేళ ఇంత రేట్ కట్ చేస్తాం 25 50 లేదా ఎలా ఎంత రేట్ కట్ చేస్తున్నాం అనేది అప్డేట్ చేసి అది కూడా ఒక బిగ్ డేటా పాయింట్. వాళ్ళు చెప్తున్నా రేట్ కట్ ఒక నెంబర్ ని బట్టి 50 బేసిస్ పాయింట్ ఒక ఎక్స్ట్రీమ్ పాజిటివ్, 30 40 ఆర్ అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ దగ్గరలో కట్ చేస్తా ఉండడం కూడా ఒక బిగ్ పాజిటివ్. అది వెనస్డే నైట్ మనకు వస్తుంది. థర్స్డే మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తే దాని థర్స్డే బడ్జెట్ కూడా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేం ఫుల్ బడ్జెట్ కాదు,
అక్కడేం మనకి పెద్ద పెద్ద అప్డేట్స్ ఏం వచ్చాయో, బట్ యూజువల్ గా బడ్జెట్ అంటే మార్కెట్ లో లిటిల్ వోల్టాలిటీ ఉంటది కాబట్టి February 1st మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డే గా మనం చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకా యుఎస్ కి సంబంధించిన డేటా మాట్లాడుకుంటే ఫ్రైడే మనకి మార్కెట్ క్లోజ్ అయింది కదా, సో థర్స్డే నైట్ యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి అండ్ ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ 2 డేస్ కి సంబంధించి మనకి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రియాక్ట్ అయి ఉండాలి, బట్ యుఎస్ మార్కెట్స్ ఆ 2 రోజులు కూడా కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి. సర్ప్రైజ్ చేస్తున్నది క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 4% పెరిగింది మన మార్కెట్స్ క్లోజ్ నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ $85 per barrel కి రీచ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ అయితే స్లోగా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా వచ్చింది, ఎక్స్ట్రీమ్ గా పాజిటివ్ గా వచ్చింది, మంచిగా వచ్చింది. అలాగే జాబ్లెస్ వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. డ్యూరబుల్ గూడ్స్ డేటా కూడా వీక్ గా వచ్చింది. ఒక మిక్స్డ్ డేటా అనుకోవచ్చు. జీడిపి బాగుంది, జాబ్ లేని వాళ్ళ సంఖ్య పెరిగింది, డ్యూరబుల్ డేటా గూడ్స్ వీక్ గా ఉంది. ఒక పక్క జీడిపి బాగుంటే ఇంకో పక్క జాబ్ లేని వాళ్ళ సంఖ్య పెరగడం, డ్యూరబుల్ గూడ్స్ డేటా వీక్ గా రావడం, ఇవి 2 కూడా క్లాష్ అవుతున్నాయి. పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. కాబట్టి మిక్స్డ్ డేటా యుఎస్ రిలేటెడ్ గా అంత ఎక్స్ట్రీమ్ గా డేటా కూడా ఏం లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి దగ్గర అవుతుండే కొద్దీ మీరు గమనించారా ఇవాళ విక్స్ ఎంత పెరిగిందో? అన్నిటికంటే ఎక్కువగా 13% దగ్గరగా విక్స్ పెరిగింది. ఇప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉన్నాయి. స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ దగ్గరగా ప్రీమియమ్స్ మంచిగా పెద్దగా ఉన్నాయి. దానికి తగ్గట్టే వోల్టాలిటీ కూడా మార్కెట్ లో బానే ఉంది. ప్రీమియమ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఓవరాల్ నిఫ్టీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. డే అబోవ్ ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అవనివ్వండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నది. అండ్ సెకండ్ ది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి దగ్గర అయ్యాం. February 1st మార్కెట్ ని ఇంపాక్ట్ చేయగలిగే ఈవెంట్స్ ఫెడ్ అండ్ బడ్జెట్ ఇంపాక్ట్ తక్కువే ఉండొచ్చు, ఫెడ్ ఒక ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఆర్బీఐ ఒక పాలసీ మీటింగ్ February 8th ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. దానికి ముందు కూడా ఒకసారి చెప్తాను, బట్ February 8th ఆర్బీఐ మీటింగ్ ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ మధ్యకాలంలో దానికి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంటే. ఎవరికి తెలుసు, గతంలో చాలా సార్లు బ్యాంక్స్ పరంగా చిన్న ట్వీక్స్ చేస్తూ, చిన్న చేంజెస్ చేస్తూ బిగ్ వేలో బ్యాంక్ నిఫ్టీని ఆర్బీఐ గవర్నర్ గారు ఇంపాక్ట్ చేశారు. సో కాబట్టి అది కూడా ఒక ప్రైమ్ ఈవెంట్ అండ్ స్టాప్ లాసెస్ ని దగ్గర పెట్టుకోవాల్సిన ఈవెంట్. ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న కంప్లీట్ డేటా అండ్ నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేశానని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, మార్కెట్ క్లోజ్ అయ్యాక కూడా చాలా మంది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకని ఇంతలా పెరిగిందని ఖచ్చితంగా సర్చ్ చేస్తూనే ఉంటారు. కానీ నన్ను నమ్మండి, స్పెషల్ ఫ్యాక్టర్ అంటూ ఏదీ లేదు. సుమారుగా ఒక నెల క్రితం 5 అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనే వీడియోలో టాప్ 1 స్టాక్ గా నేను రిలయన్స్ ఇక్కడి నుంచి కూడా ఎందుకు పెరుగుతుందన్న దానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్స్ ఉన్నాయి కదా. వాళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ రిలేటెడ్ గా, రిలయన్స్ జియో పరంగా, రిలయన్స్ రీటైల్ పరంగా, లైక్ మీన్స్ వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ పరంగా, పెట్రోకెమికల్ బిజినెస్, వీటన్నిటి పరంగా ఎస్ఓటిపి పరంగా మనం వాల్యుయేషన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నా వాళ్ళ జియో ఫైనాన్షియల్ స్టాక్ ని డీమర్జ్ చేసిన తర్వాత కూడా, బిజినెస్ ని డీమర్జ్ చేసిన తర్వాత కూడా రిలయన్స్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ స్టిల్ అట్రాక్టివ్ గా ఉన్నాయని. ఇవంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా చేస్తున్న బిజినెస్ ని స్టిల్ ఇంకా మార్కెట్ దాన్ని వాల్యూ చేయలేదని, ఇంకా స్టాక్ ప్రైస్ లోకి అది ఇంక్లూడ్ అవ్వలేదని, అది ఇంక్లూడ్ అయ్యే ప్రయత్నంలో రిలయన్స్ ఇక్కడ నుంచి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని రిలయన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ డేటాను మనం ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పాను ఇప్పుడు రిలయన్స్ పెరిగిందని గుర్తు చేయాలని ఇదంతా మెన్షన్ చేయట్లేదు, బికాస్ ఇది రీసెంట్ గా మాట్లాడుకున్నదే. లాజిక్స్ అందులో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. మార్కెట్ ఒక టైంకి వచ్చేసరికి అది ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ స్పెషల్ గా ఓవర్ నైట్ లో వచ్చిన అప్డేట్ లేకపోతే ముందుగా వచ్చిన అప్డేట్ ఏదీ లేదు. ఇవాళ ప్యూర్లీ లార్జ్ ఎఫ్ఐఎస్ బయింగే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ని ఇంతలా మూవ్ చేసి ఉండాలి. నేనొక్కనే ఏదో మాట్లాడడం కాదు, మీరు గమనించండి. సిఎల్ఎస్ఏ, మోర్గన్ స్టాన్లే, నోమురా, జెఫ్రీస్ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి ఎవరు 3000కి తక్కువగా టార్గెట్ ఎవరు ఇవ్వలేదు. హైయెస్ట్ నోమురా 3160 అరౌండ్, లోయెస్ట్ సిఎల్ఎస్ఏ 3060 అరౌండ్ వాళ్ళ టార్గెట్స్ ని ఇచ్చారు. అండ్ అవి కాక ఇంకా ఏదైనా పర్టికులర్ రీజన్స్ గురించి వెతికే ప్రయత్నం మనం చేస్తే, రిలయన్స్ వాళ్ళు డిజ్నీకి సంబంధించిన ఇండియా బిజినెస్ ని కొనాలని ప్రయత్నిస్తున్నారు కదా. అది డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు, డిజ్నీ వాళ్ళ బిజినెస్, ఇండియన్ బిజినెస్ కొనాలని స్టార్ట్ చేసినప్పుడు 83,000 crore వాల్యుయేషన్ లో ఉండేది ఇండియన్ బిజినెస్. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ బిజినెస్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతూ, నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతూ ఇప్పుడు డిజ్నీ ఇండియా ఒక వాల్యుయేషన్ 37,000 crores కి ఫాల్ అయిందని. మీన్స్ ఒకవేళ అంబానీ వాళ్ళు అదే బిజినెస్ ని కొనాలనుకుంటే నియర్ టు 55% డిస్కౌంట్ లో ఈ డీల్ జరుగుతున్నట్లు. కాబట్టి దీని పరంగాను రిలయన్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని. అండ్ ఇక్కడ మీరు గమనించండి, నోమురా వాళ్ళు చెప్తున్నది రెడ్ సీ లో ఉంటున్న టెన్షన్స్ కారణంగా వీళ్ళ రిఫైనింగ్ మార్జిన్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని. బికాస్ రష్యన్ ఆయిల్ సప్లైస్ హౌతీ అటాక్స్ కి అన్ఎఫెక్టెడ్ గా ఉంది కాబట్టి రిలయన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ని బై చేయడంలో.
కాబట్టి వీళ్ళ రిఫైనింగ్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతూ వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ డీమర్జ్ అవ్వక ముందు ఏ ప్రైజెస్ లో ఉందో ఆ ప్రైజెస్ కంటే పైకే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నట్టు. అండ్ జస్ట్ ఈ ఒక్క రోజే 1,00,000 కోట్లకి పైగా మార్కెట్ క్యాపిటల్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాడ్ చేసినట్లు. అండ్ అవుట్ ఆఫ్ నిఫ్టీ 385 పాయింట్స్ ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంత పెరిగిన దానికి 142 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ని ఇచ్చినట్టు. అండ్ డొమెస్టిక్ గా కూడా ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత పర్సెంట్ వాటాని రిలయన్స్ లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇలా పెరగడం కారణంగా ఏ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కి పెద్ద మొత్తంలో లాభం ఉంటుంది అనేది కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ రిలయన్స్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న అంబానీ గారి గురించి మోస్ట్లీ మనకు తెలిసే ఉంటుంది. బట్ అసలు ఈ రిలయన్స్ ఎలా స్టార్ట్ అయింది అని దాన్ని ఫస్ట్ నడిపించిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ గారు రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, అసలు రిలయన్స్ ఐపీఓగా వచ్చిన తర్వాత జరిగిన ఇంపార్టెంట్ సినారియోస్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఓవరాల్ రిలయన్స్ మూవ్ ఇవాళ అందరినీ సర్ప్రైజ్ చేసింది అండ్ మార్కెట్ ని కూడా. ఐ హోప్ రిలయన్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారని. ఫ్రెండ్స్, ఒక లార్జ్ క్యాప్ ఏదో ఒక చిన్న స్మాల్ అప్డేట్స్ తో ఇంతలా మూవ్ అయిపోదు. వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంటూ పెద్ద ఇన్స్టిట్యూషనల్ మనీ ఫ్లో అయితే తప్పించి ఈవెన్ రిలయన్స్ వాళ్ళకి 5,000 కోట్ల ఆర్డర్ వచ్చింది, 10,000 కోట్ల ఆర్డర్ వచ్చిందంటే కూడా అవి రియాక్ట్ అవ్వవు. బికాస్ ఎల్ఎన్టీ టెక్నాలజీ చూడండి, వాళ్ళు 5,000 కోట్ల ఆర్డర్లు, 2,500 కోట్ల ఆర్డర్లు తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇంత లార్జ్ క్యాప్స్ కి 1,000 కోట్ల ఆర్డర్లు ఎప్పుడు కూడా స్టాక్ ని 2%, 3% కూడా మూవ్ చేయవు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, ఎఫ్ఐఎస్ డొమెస్టిక్ గా ఉంటున్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే 1,000 కోట్లు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి కంపెనీ ఫ్యూచర్ పరంగా, గ్రోత్ పరంగా ఒక థాట్ ఉంటున్నప్పుడే ఇంతలా మూవ్ చేయడానికి వాళ్ళు థింక్ చేస్తారు, అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి థింక్ చేస్తారు. కాబట్టి లార్జ్ క్యాప్స్ లో వస్తున్న ఏ మూవ్ అయినా స్ట్రాంగ్ మూవ్ మనకి అప్ సైడ్ కానీ ఆర్ డౌన్ సైడ్ కానీ మ్యానిపులేటెడ్ మూవ్ ఆర్ స్పెక్యులేటెడ్ మూవ్ లా మనం చూడకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతలా పెరిగింది కదా ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం, ఓవర్ వాల్యూడ్, ఇవేమి కూడా మీరు థింక్ చేయొద్దు అని. బికాస్ వస్తున్న మనీ రీటైలర్స్ మనీ ఆర్ స్పెక్యులేటెడ్ మనీ కాదు, ఇన్స్టిట్యూషనల్ మనీ. వాళ్ళు 1-2 సార్లు థింక్ చేసే లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకో ఏదో 2 నెలలు పెరిగిపోతే ఒక 5%, 10% కోసం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయరు. కాబట్టి అన్నెసరీగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ తో ఇన్వెస్ట్ చేసి కొంచెం పెరగగానే షార్ట్ టర్మ్ ఆ ట్రేడింగ్ మైండ్ సెట్ తో స్టాక్స్ నుంచి, క్వాలిటీ స్టాక్స్ అండ్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. నెక్స్ట్ ఎన్పిసిఏఎల్ చీఫ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తను చెప్తున్న దాని ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం ఒక న్యూక్లియర్ పవర్ రియాక్టర్ కమిషన్ మీన్స్ ఎనర్జీ జనరేషన్ స్టార్ట్ చేస్తుందనేలా అప్డేట్ చేస్తూ ఉండడం. ఎక్కడెక్కడ ఫ్యూచర్ లో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, రియాక్టర్ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ కమిషన్ అవుతుందని, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవేవి అనేలా మీకు స్క్రీన్ పైన డేటా కనిపిస్తుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ హెచ్సిసి స్టాక్ 11% దగ్గరగా పెరిగింది. దీని బ్యాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం అప్కమింగ్ డేస్ లో ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ అయితే ఈ హెచ్సిసి వాళ్ళకి, బికాస్ ఈ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీస్ ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ఆల్రెడీ 5,870 మెగావాట్స్ కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా బిల్డ్ చేశారని, ఫర్దర్ గా కూడా ఇండియాలో వస్తున్న ప్రాజెక్ట్స్ ప్రకారం బిల్డ్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం కూడా, వీళ్ళ బిజినెస్ లో ఇంక్లూడ్ అవుతూ ఉండడం కూడా, మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీని వీళ్ళే బిల్డ్ చేస్తూ ఉండడం కూడా ఈ సెగ్మెంట్ లో వీళ్ళొక ప్రామినెంట్ ప్లేయర్ అవుతూ ఉండడం. ఇవాళ స్టాక్ పెరిగింది ఎందుకని చూస్తున్నప్పుడు మనకి ఈ డేటా లాజిక్స్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. బిగ్గెస్ట్ ఫాల్ ఆగస్ట్ 2021 టైంలో ఫాల్ అయింది. దాని తర్వాత ఇదే ఇంతలా ఒక్క డేలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫాల్ అవడం. ఎక్కడ ప్రాబ్లం జరిగిందో చెప్పనా? క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో. ఈ మధ్యకాలంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని క్రెడిట్ కార్డ్స్ లో వాళ్ళు అగ్రెసివ్ గా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కదా, అక్కడ తీసుకున్న వాళ్ళ రిలేటెడ్ గా సకాలంలో వీళ్ళకి చెల్లింపులు రాకపోతుండడం, ఆ స్పేస్ లో అన్సెక్యూర్డ్ స్పేస్ లో స్లిప్పేజెస్ పెరుగుతున్నాయి. 15.5% స్లిప్పేజెస్ అండ్ క్వార్టర్ కంపారిజన్ పెరిగింది. చాలా పెద్ద విషయం. కాబట్టి మీరు గమనించండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బానే వచ్చింది, ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా బానే వచ్చింది. బట్ స్లిప్పేజెస్ పెరగడం అండ్ ఈ ఆపరేషన్స్ లో వస్తున్న ఇంపాక్ట్ కారణంగా ఓవరాల్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ నెగిటివ్ గా మనకి కనిపిస్తుంది. దీంతోనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరంగా కూడా గ్రాస్ అలాగే నెట్ లో రెండిట్లో కూడా అప్ సైడ్ మనకి మూవ్ కనిపిస్తుంది. ఓవరాల్ అన్సెక్యూర్డ్ స్పేస్ లో వీళ్ళకి స్లిప్పేజెస్ భారీగా పెరుగుతుండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ స్టాక్ ఫాల్ అవడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ మీకు స్క్రీన్ పైన ఉంచేస్తున్నాను. వీళ్ళ క్రెడిట్ కాస్ట్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి వీళ్ళు కడుతున్న వడ్డీ ఆర్ స్పెండ్ చేస్తున్న ఎక్స్పెన్స్ ని మీరు గమనిస్తే అది టైం టు టైం పెరుగుతూనే వెళ్తూ ఉంది. గత 20 క్వార్టర్స్ నుంచి అంటే సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా క్రెడిట్ కాస్ట్ టైం టు టైం పెరుగుతూ ఈ లెవెల్స్ కి రీచ్ అవుతూ ఉండేసరికి వీళ్ళ మార్జిన్స్ పై ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. నెట్ ప్రాఫిటబిలిటీని కూడా డిక్లైన్ చేస్తుంది. అండ్ రివాల్వర్ రేట్ కూడా లోయెస్ట్ లెవెల్స్ ఆల్ టైమ్ వీళ్ళ ఎంటైర్ హిస్టరీలోనే లోయెస్ట్ లెవెల్ అనే 23% దగ్గరగా ఉంది. ఇదేంటి రివాల్వర్ రేట్ అంటే? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ ఏదైనా
ట్రాన్సాక్షన్ చేశాక మీరు గమనించారా, మీకు ఒక ఫోన్ వస్తుంది, మీరు క్రెడిట్ కార్డ్ లో చేసిన ఈ ట్రాన్సాక్షన్ ని వెంటనే పే చేయొద్దు, ఈఎంఐ లో కన్వర్ట్ చేసుకోండి అని. అక్కడే అసలే బిజినెస్ ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి. మీరు ఎప్పుడైతే సరే నేను పే చేయలేని ఈఎంఐ కి కన్వర్ట్ చేయండి అంటారో వాళ్ళు మీ దగ్గర నుంచి వడ్డీని చార్జ్ చేయగలరు. లేదు మీరు 45 డేస్ మీకు ఏదైతే టైం పీరియడ్ ఉందో అక్కడ కట్టేశారనుకోండి, వాళ్ళకి ఏం వడ్డీ రాదు కదా. కాబట్టి వీళ్ళు ఎంతగా అయితే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ని ఈఎంఐస్ లో మార్చుకోగలుగుతారో అక్కడ అంత లాభాన్ని సంపాదిస్తారు. అది ఎంతలా మారుతుందన్న పర్సంటేజ్ లోయెస్ట్ లెవెల్స్ లో ఉంది. ప్రజలు కొంత స్మార్ట్ అవుతున్నారు, ఎక్కువగా క్రెడిట్ కార్డ్ మీద వడ్డీలు కట్టకూడదన్న విషయం వాళ్ళు గమనిస్తూ రివాల్వర్ రేట్ లోయెస్ట్ లెవెల్స్ ఇన్ ద హిస్టరీలోనే ఉంచుతూ ఉండడం మన వాళ్ళు కొంత స్మార్ట్ అవుతున్నారని అనుకోవాలి. బట్ మన వాళ్ళు స్మార్ట్ అవుతున్న క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి నెగిటివ్. కాబట్టి ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ తోనే ఇవాళ మనకి ఇలా స్టాక్ డౌన్ అయింది. నెక్స్ట్ క్యాంటర్ వాళ్ళు. ఎవరి క్యాంటర్ వాళ్ళు? అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. వీళ్ళు అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఎంత స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు వాడుతున్న లైన్ ఏంటో తెలుసా? అదానీ ఎంటర్ప్రైజెస్ టూ బిగ్ టు ఇగ్నోర్. ఒక బిగ్ రిపోర్ట్, బట్ ఇందులో వాళ్ళు చెప్తున్నది సింప్లిఫై చేసి చెప్పేస్తాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తున్నది అదానీ వాళ్ళ ఎంటైర్ బిజినెస్, మిగతా బిజినెస్ లు కాదండి, డీమెర్జ్ అయ్యి మార్కెట్ లో లిస్ట్ అయినవి కాదు, అదానీ ఎంటర్ప్రైజెస్ లో ఉంటున్న బిజినెస్ లే ఇండియా ఒక కోర్ గ్రోత్ స్టోరీ అని చెప్తున్నారు. బికాస్ అదానీ ఎంటర్ప్రైజెస్ లో ఎయిర్పోర్ట్ బిజినెస్ ఇంక్లూడ్ అయిందా, రోడ్ బిజినెస్ ఇంక్లూడ్ అయిందా, సోలార్, విండ్ అండ్ హైడ్రోజన్ రిలేటెడ్ గా ఎలక్ట్రాలిసిస్, ఈ బిజినెస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యాయి కదా. అండ్ ఇతర బిజినెస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది 3 సెగ్మెంట్స్ రిలేటెడ్ గా ఇంకొక 6 బిజినెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియా ఎక్కడెక్కడైతే గ్రో అవ్వాలో ఆ బిజినెస్ లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, అండ్ ఆ బిజినెస్ ని ఇండివిజువల్ గా డివైడ్ చేసిన మొత్తం 9 బిజినెస్ లలో కేవలం 3 బిజినెస్ వీళ్ళు వాల్యుయేషన్ లో తీసుకున్న అదానీ ఎంటర్ప్రైజెస్ ఉండాల్సింది 4,368 రూపీస్. అంటే నిన్నటి ఆర్ ప్రీవియస్ డే ట్రేడింగ్ సెషన్ ఒక క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 50% అప్ సైడ్ కి మూవ్ అవ్వాలనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఏ బిజినెస్ ని వాల్యూ చేశారు? ఎయిర్పోర్ట్ బిజినెస్ 1,622 రూపీస్ కేవలం ఎయిర్పోర్ట్ బిజినెస్ కే ఒక్కొక్క స్టాక్ కి ఉండాలనేలా వాళ్ళు చెప్తున్నారు. అలాగే రోడ్ బిజినెస్ కి, మీన్స్ రోడ్స్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన బిజినెస్ కి తీసుకుంటున్న వాల్యుయేషన్ 1525 అని, సోలార్, విండ్, ఎలక్ట్రోలైసిస్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ కి 1,511 రూపీస్. ఇవన్నీ యాడ్ చేస్తే కేవలం ఈ 3 బిజినెస్ లకే 4,368 రూపీస్ ఒక షేర్ కి మనం పే చేయాల్సి ఉంటుందని, అదే ఒక ఫెయిర్ వాల్యూ అని. ఇది కాక మిగిలిన బిజినెస్ అన్ని ఉన్నాయి కదా, ఒక 6 బిజినెస్ దగ్గర ఉన్నాయి కదా, వాటన్నిటిని ఫ్రీగానే ఇన్వెస్టర్స్ పొందుతున్నట్టని. అండ్ అదానీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ థింగ్ ని కూడా వాళ్ళు అండర్లైన్ చేస్తున్నారు. అదానీ వాళ్ళు ఒక బిజినెస్ ని ఒక మెచ్యూర్ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళ దగ్గర ఇంక్యుబేట్ చేసుకొని, అదానీ ఎంటర్ప్రైజెస్ లోని ఇంక్యుబేట్ చేసుకొని తర్వాత దాని మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తారని. లిస్ట్ చేసిన తర్వాత కూడా చాలా అదానీ కంపెనీస్ పెరిగాయని. కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ కానీ, రోడ్ బిజినెస్ కానీ, సోలార్, విండ్, ఎలక్ట్రోలైసిస్ బిజినెస్ లన్నీ కూడా ఇంక్యుబేట్ చేశాక మళ్ళీ వాటిని ఐపీఓగా మార్కెట్ లోకి తీసుకొచ్చే సందర్భంలో వాటి రిలేటెడ్ గా వాల్యూ అన్లాకింగ్ పరంగా కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ కి వాల్యూ యాడ్ అవుతుందని ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ అప్డేట్ చేస్తున్నట్టు ఈ క్యాంటర్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం, అమెరికాకు సంబంధించిన వాళ్ళు అప్డేట్ చేస్తుండడం ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. అండ్ అదానీలో ఏది జరిగినా ఒకటే జరగదు కదా, ఇలా వస్తున్న ఈ అప్డేట్స్ తో ఇతర అదానీ స్టాక్స్ లో కూడా బజ్ అయితే కనపడింది. ఫ్రెండ్స్, వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ తో మనం తొందరపడిపోయి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేయాలి, ఇది ఇంకా నాన్ స్టాప్ గా ర్యాలీ అయిపోయే స్టాక్ అనేది మనం థింక్ చేయాల్సిన నీడ్ లేదు. బికాస్ మేబీ ఈ స్టాక్ అనుకుందాం 50% ఆర్ 100% పెరిగిందని అనుకుందాం, ఇంకే ఇతర స్టాక్స్ లేవా మనకి మార్కెట్ లో? ఇన్వెస్ట్ చేస్తాను, నాకు లాజిక్స్ తెలుసు, ఫండమెంటల్స్ అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ వీటన్నిటిని నేను ట్రాక్ చేసుకోగలను, బిజినెస్ ని ట్రాక్ చేయగలను, ఇవన్నీ ఓకే నాకు అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. బట్ నేను ఇప్పుడు చెప్తున్న డేటాని మాత్రమే బేస్ చేసుకొని నాకు ఇంకేది వద్దు, ఈ ఒక్క డేటా పాయింట్ చాలు ఇన్వెస్ట్ చేసేస్తాను అనుకుంటే మాత్రం ఇంకా బోల్డ్ బిజినెస్ లు ఉన్నాయని జస్ట్ ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. యూఫోరియాలో వెళ్ళొద్దు, కొంచెం కూర్చోండి, డేటాను చూడండి, బిజినెస్ ని చూడండి, మీకు అప్పటికీ వీళ్ళు చెప్తున్న పాయింట్స్ మీద కంఫర్ట్ అనిపిస్తుంటే ఇన్వెస్ట్ చేయండి. ఎల్స్ వేరే స్టాక్స్ ఉన్నాయి, అవి ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ ని కూడా మనకు అందించవచ్చు. కాబట్టి యూఫోరియాలో ఈ స్టాక్ అని కాదు, ఏ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎస్జేవిఎన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 100 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ GUVNL గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి లభించిందని జనవరి 25న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక చేస్తూ ఉండడం అప్డేట్. స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తున్నా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూస్తున్నా, వీళ్ళ రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ గా జంప్ కనిపిస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ని వాళ్ళు గమనించారా? ఓపెనింగ్ నుంచి వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూనే వెళ్ళింది. అండ్ ఇవాళ ఒక బిగ్ బయింగ్ యాక్టివిటీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 10.8 లాక్ షేర్స్ దగ్గరగా ఒక పాయింట్ లో ఒకే ఒక్క ట్రేడ్ లో లార్జ్ ట్రేడ్ లో ఎక్స్చేంజ్ అయినట్లయితే కనిపిస్తుంది. మేబీ ఎవరైనా బిగ్ ప్లేయర్స్ వాళ్ళు వాటా
వాటాని పెంచుకుంటున్నారన్న ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే లో ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టర్స్ ఒక నేమ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఒక నేమ్ కనిపిస్తుంటే అది నేను మీకు నెక్స్ట్ డే న్యూస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇవాళ ఒక లార్జ్ ట్రేడ్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరంగా నియర్లీ 11 lakh షేర్స్ పరంగా అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వాటెక్ వబాగ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పీక్ సస్టైనబిలిటీ వెంచర్స్ వీళ్ళతో టైఅప్ అవుతున్నారు, ఎంఓయూని కుదుర్చుకుంటున్నారు. ఎందుకని ఎంఓయూలో భాగంగా వీళ్ళు 100 బయో సిఎన్జి ప్లాంట్స్ ని సీవేజ్ ట్రీట్మెంట్ కోసం అక్రాస్ ద ఇండియా అండ్ ఈవెన్ జీసీసీ కంట్రీస్, ఆఫ్రికా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక వన్ టైం డీల్ లా చూడదు, ఇది లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీ రిలేటెడ్ గా సస్టైనబుల్ రెవెన్యూస్ ని యాడ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ పాజిటివ్ గానే మనం ఈ స్టాక్ పరంగా చూడాలి. ఓవరాల్ ఈ అప్డేట్ స్టాక్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేసింది అండ్ మేబీ ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో కూడా ఇది మంచి బిజినెస్ ని పర్టికులర్ కంపెనీకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ దొడ్ల డైరీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్స్ ని చూడండి ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, బికాస్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనం కంపేర్ చేయాల్సిన బిజినెస్. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ లోనే సిగ్నిఫికెంట్ జంప్, ప్రాఫిట్స్ లోనే సిగ్నిఫికెంట్ జంప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ ని గమనించండి. ఆపరేటింగ్ మార్జిన్స్ ఎక్సెప్షనల్లీ గ్రో అయ్యాయి. దీనికి ప్రధాన కారణం కూడా వీళ్ళు చెప్తున్నది మిల్క్ వాల్యూమ్స్ పెరిగింది, ఓవరాల్ కోర్ బిజినెస్ పెరిగింది. దీంతో పాటు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఒక సేల్స్ కూడా పెరుగుతుండడమే మార్జిన్స్ ని వీళ్ళు పెంచుకోగలిగారని. బికాస్ ఇలా పెరిగితేనే మార్జిన్స్ మనకి స్టేబుల్ అవుతాయి. లేదా ఏదైనా వన్ ఆఫ్ కారణంగా పెరిగాయి అనుకోండి మార్జిన్స్, నెక్స్ట్ అవి అన్స్టేబుల్ గా ఉంటాయి. కాబట్టి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఒక కాంట్రిబ్యూషన్ పెరుగుతూ వీళ్ళ బిజినెస్ పెరిగిందని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఆఫ్టర్ రిజల్ట్ స్టాక్ ఇంతలా రియాక్ట్ అయింది. అండ్ నాట్ ఓన్లీ దొడ్ల డైరీ, హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. ప్రాబబులీ రేపు స్టాక్ రిలేటెడ్ గా అప్టిక్ ఉండొచ్చు. మోస్ట్లీ డైరీ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ శక్తి పంప్స్ గురించి అడుగుతున్నారు 20% ఎందుకు అప్ సైడ్ కి పెరిగిందని. ఫ్రెండ్స్ వాళ్ళ రిజల్ట్స్ మంచిగా వచ్చాయి. అది ఈవెన్ 26th మన మార్కెట్స్ క్లోజ్ అవ్వక ముందు రోజు వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ నెంబర్స్ రిలేటెడ్ గా. ఒక్కసారి ఆ వీడియోలో శక్తి పంప్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాని గమనించండి. నెక్స్ట్ కోల్ ఇండియా వాళ్ళు 300 మెగావాట్ కెపాసిటీ ఉంటున్న సోలార్ ప్రాజెక్ట్ ని గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని ఇలా ఎక్స్చేంజెస్ కి మార్కెట్ క్లోజ్ అయ్యాక ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ పరంగా మీ బ్రోకర్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ని కానీ, శాలరీ స్లిప్ ని కానీ, ఐటీఆర్ ని కానీ, ఫార్మ్ 60 ని కానీ, నెట్వర్త్ సర్టిఫికేట్, డీమ్యాట్ హోల్డింగ్ స్టేట్మెంట్ ఇలాంటివి ఏమైనా అప్లోడ్ చేయమని మీకు మెయిల్స్ పెడుతూ ఉంటే ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేశారు. ఎందుకు ఇలా మీరు అడుగుతున్నారని అడిగిన క్వశ్చన్ కి దెన్ ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్తున్న 3 కేటగిరీస్ లో మీరు ఉన్నారా లేదా అని చూడండి. ఒకవేళ లేకపోతుంటే రెస్పాండ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఒకసారి అఫీషియల్ గా జిరోదా వాళ్ళకో ఆర్ ఇతర బ్రోకర్స్ ఎవరైతే మీకు మెయిల్స్ పెడుతున్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేటాను అప్డేట్ చేయండి. 3 కేటగిరీస్ ని గుర్తుంచుకోండి. ఫస్ట్ ది మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డెరివేటివ్స్ ఆర్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ ని యాక్టివేట్ చేయాలంటే మీకు ఇన్కమ్ ఉందా లేదా అని చూసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ మిమ్మల్ని అడుగుతారు. అండ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ మీ అకౌంట్ లో ఏదైనా ఒక బిగ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అండ్ వాటి పరంగా మీకుంటున్న ఇన్కమ్ సరిపోతుందా లేదా అని చూసుకోవడానికి సర్వేలెన్స్ పరంగా కూడా ఈ డాక్యుమెంట్స్ ని వీళ్ళు అడుగుతారని యాజ్ పర్ ఎన్ఎస్సి రూల్స్ ఇది వీళ్ళు చేస్తారని ఇలా జిరోదా వాళ్ళు ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేశారు. ఎందుకు ఇలా మీరు అడుగుతున్నారని అడిగిన క్వశ్చన్ కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెబీ చెప్తున్న దాని ప్రకారం ప్రీవియస్ గా మన అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆర్ లేటెస్ట్ గా మనం ప్రొవైడ్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ కంటే మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఏమైనా ఇన్కమ్ పెరిగిందా ఆర్ ఇంకేదైనా ఇతర రూట్స్ ద్వారా మనీ ఆర్ ట్రాన్సాక్షన్ చేసామా అన్నది క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా ఈ డేటాని వీళ్ళు అడుగుతారని ఇలా జిరోదా వాళ్ళు జస్టిఫికేషన్ ఇస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబులీ ఎఫ్ఎన్ఓ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఇన్కమ్ ప్రూఫ్స్, శాలరీ రిలేటెడ్ గా ఆర్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పరిధికి మించి చేస్తున్నప్పుడు మన ఇన్కమ్ దాన్ని జస్టిఫై చేస్తుందా లేదా అని ఈ డాక్యుమెంట్స్ ప్రాబబులీ మన బ్రోకర్స్ అడగచ్చు. బట్ అడిగిన వెంటనే ఇవ్వడం కాకుండా నిజంగానే అది జస్టిఫై అయ్యేలా మీ యాక్టివిటీ ఉందా లేదా, ఇందాక అనుకున్న దాంట్లో ఉందా లేదా అనేది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకొని దెన్ ఆ డేటాని, బికాస్ మోస్ట్లీ ఫ్రాడ్స్టర్ ఆ స్కామ్స్టర్స్ కూడా మెయిల్స్ పంపించి ఇక్కడ అప్డేట్ చేయండి అక్కడ అప్డేట్ చేయండి అని మన లాగిన్ డీటెయిల్స్ థెఫ్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వస్తున్న అన్ని మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వడం కాకుండా అఫీషియల్ గా ఒకసారి వాళ్ళతో కాల్ లో మాట్లాడి కనుక్కున్న తర్వాతే ఈ డేటాని అప్డేట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఇవాళ మీరు జిరోదా వాడుతూ ఉంటే ఈ టెక్నికల్ గ్లిచ్ మీకు వచ్చిందా లేదా అన్నది ఒకసారి చెప్పండి. బికాస్ నెంబర్ 1 బ్రోకర్ అయ్యండి ఇతర డిస్కౌంట్ బ్రోకర్స్ కంటే కూడా రీసెంట్ టైమ్స్ లో ఇతర టెక్ ప్లాట్ఫామ్స్ ని అక్వైర్ చేస్తూ బిజినెస్ ని గొప్పగా పెంచుకోవాలనుకుంటున్న జిరోదా వాళ్ళు ప్లాట్ఫామ్ పరంగా ఈ టెక్నికల్ గ్లిచెస్ ని తరచుగా యూజర్స్ కి ఇస్తూ ఉండడం, ఆర్డర్స్ పెడదాం అనుకుంటే టెంపరీగా వాటిని బ్లాక్ చేస్తున్నాం అంటాం. ఇదేం బాలేదు. అండ్ జిరోదా వాళ్ళు ఇది మార్చుకోకుంటే బిజినెస్ పరంగా వాళ్ళు హర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవాళ మీరు కూడా ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ ని ఫేస్ చేస్తారా? ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ నేను పర్సనల్ గా ఇవాళ టెక్నికల్ గ్లిచ్ ని ఫేస్ చేశాను. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ 21,750. ఇంట్రాడే లో బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తున్నా డే ఎండ్ లో క్లోజ్ అవడం ఇంపార్టెంట్. ఒకవేళ ఇంట్రాడే లో బ్రేక్ అయ్యి అప్ సైడ్
సైడ్ కి వెళ్తుంటే 21,790 అండ్ 21,847 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 21,650 అండ్ బిలో 21,550 ఇంపార్టెంట్ సపోర్ట్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 45,272 ఇవాళ ఫేస్ చేసిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అబౌవ్ 45,648 ఇవాళ మార్నింగ్ ఫేస్ చేసిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ రెండు లెవెల్స్ ఇవాళ ఇంపార్టెంట్ గా ప్లే చేశాయి అండ్ టుమారో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ గా ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో 21,200 దగ్గరకు వచ్చినా సరే మనం 21,900 రెసిస్టెన్స్ ని ముందుకు తీసుకురాలేదు. స్టిల్ ఇంకా మనకు కంఫర్ట్ ఉంది. 21,200 టు 21,900 సేమ్ రేంజ్ ని కంటిన్యూ చేస్తున్నాను. 750 అబోవ్ కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే దాని రేంజ్ నేను అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. 750 అబోవ్ క్లోజ్ అవ్వనంత వరకు ఈ రేంజ్ నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఇదే రేంజ్ లోనే మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.